సమయం అవుతుంది కాబట్టి బృహదారణ్యకోపనిషత్తు స్తుతా మయా వరదా వేదమాతా ప్రచోదయంతాం పావమానీం ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం పశూం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. ఓం శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషద్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బాలరాజు గారు, పొద్దున మీరు మా అబద్ధం ఆడినట్టు అవుతుంటారు. దేవుడు ఎవరు? పరమాత్మ ఎవరు? దేవుడు, జీవుడు, పరమాత్మ అంటున్నారు. దేవుడు పరమాత్మ రెండు ఒకటే. ప్రకృతిని మర్చిపోయారు. మళ్ళీ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి లెక్క పెట్టండి. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, నాలుక, కాళ్ళు, చేతులు, వెంట్రుకలు ఎన్నున్నాయి? 5 అవయవాలు అన్నారు. కనబడుతున్నాయని స్పష్టంగా చెప్పండి. ఇంద్రియాలనండి, ఇంద్రియాలని చెప్పితే మరి అలా చెప్తే బాగుంటుంది. అందుకని ఆలోచిస్తున్నారు, కానీ సమయానికి వస్తే ఇంకా అందరిది వింటే ఇంకా లోతుగా అర్థమవుతుంది. సరే సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. ఇంకో సందేహం ఏంటంటే, నిన్నటి ప్రసంగంలో అడుగుతున్నది, ఇది మనిషి గురించి చెప్తున్నారు. మేమైతే మేకలను, ఆవులను తింటున్నాం కదా, కోళ్లను తింటున్నాం కదా, అక్కడైతే ఇది లేదు కదా అని అంటే, ఏదైనా కూడా రజవీర్యాల సంయోగమే ఈ దేహము. ఆ దేహంలో అదే దుర్వాసన వస్తుంటుంటది. మనిషి చనిపోయినప్పుడు అంత్యక్రియలు చేయకపోతే, కుళ్ళిపోతే ఏ దుర్వాసన అయితే వస్తుంటుందో, ఎలుక చచ్చిపోయినా అదే దుర్వాసన వస్తుంటది, మేక చచ్చిపోయినా అదే దుర్వాసన వస్తుంటది, ఆవు చనిపోయినా అదే దుర్వాసన వస్తుంటదా రాదా? ఏ జీవిలోనైనా లోతు తెలియకనే అవన్నీ చేసుకోమైతుంది. తప్పులు చేయడం లోతు తెలియక. అది కారణం. అందుకని దేనికైనా ఒకటే. భగవంతుని సృష్టి అందరికీ అన్నిటికీ ఒకటే. ఇప్పుడు సందేహాలు లేకపోతే మన ప్రసంగంలోకి వెళ్దాం. బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయము, 4వ బ్రాహ్మణము. ఓం ఆచార్య, ఒక సందేహం. ఒక అమ్మగారు అడుగుతున్నారు, స్త్రీలు అన్నం తింటున్నారు, పురుషులు అన్నం తింటున్నారు. ఓకే, అక్కడికి సరే. కానీ పురుషుని లోపలికి ఆత్మ ఎందుకు వస్తుంది, స్త్రీ లోపలికి ఎందుకు రాదు? దానికి మీ సమాధానం ఏంటి? ప్రమాణపూర్వకంగా చెప్పండి. ఓం. భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ప్రకారం శిష్యుడు చేసే పని గురువు చేయలేడు, గురువు చేసే పని శిష్యుడు చేయలేడు, పిల్లలు చేసే పని తల్లిదండ్రి చేయలేడు, తల్లిదండ్రి చేసే పని పిల్లలు చేయలేరు. ఎవరి సామర్థ్యం వారిదే. శారీరక తత్వం స్త్రీ శరీరానికి పరిమితం, పురుష శారీరక సామర్థ్యం పురుష శరీరానికి సామర్థ్యం పరిమితం, నపుంసక శరీరానికి పరిమితమైనటువంటి సామర్థ్యం నపుంసక శరీరానికే వర్తిస్తుంది. ఒకరిది ఒకరికి వర్తించదు అని చెప్పేటువంటి వైవిధ్యమే ఈ యొక్క ప్రత్యేకత. అన్నము ఇద్దరు తింటున్నారు, ఇద్దరు కాదు ముగ్గురు తింటున్నారు. స్త్రీ పురుష నపుంసకులు ముగ్గురు తింటున్నారు. మరి పురుషుని శరీరం ద్వారానే ఈ యొక్క శుక్రకణం బహిర్గతం అవుతుంది. నపుంసక శరీరం నుంచి ఎందుకు కావట్లేదు? స్త్రీ శరీరం నుంచి ఎందుకు కావట్లేదు? ఇది ప్రశ్న. మంచిది, తెలివిగా ప్రశ్నించారు. కావాలి సమాధానం. స్త్రీ శరీరంలో రజస్సుతో పాటు వీర్యం కూడా తయారవుతుంది తిన్నటువంటి అన్నంతోటి. నపుంసక శరీరంలో వీర్యం తయారవుతుంది. నపుంసక శరీరంలో తయారయ్యేటువంటి వీర్యము శారీరక దృఢత్వానికి, బలిష్టతకు ఉపయోగపడుతుంది.
నపుంసక శరీరంలో రజస్సు కూడా తయారవుతుంది. ఆ రజస్సు శారీరక సౌందర్యం వరకే వర్తిస్తుంది. అది సంతానం నిర్మాణం చేయడానికి వినియోగపడదు. ఈ యొక్క స్త్రీ శరీరంలో వీర్యం తయారవుతుంది అన్నంతో. ఆ వీర్యం ఎంత మాత్రంలో తయారవుతుంది అంటే శరీరానికి వినియోగం అయ్యేంత వరకు మాత్రమే తయారవుతుంది. అంతకు మినహా అక్కడ సంగ్రహించడానికి విసర్జించడానికి స్త్రీ శరీరంలో ఆ సామర్థ్యం లేదు. పురుష శరీరంలో రజస్సు కూడా తయారవుతుంది. ఆ రజస్సు కేవలం శారీరక సౌందర్యం వరకే వినియోగం అవుతుంది. అంతకు మినహా ఈ యొక్క సంతాన ఉత్పత్తి చేయడానికి వీలు పడదు, ఆ సామర్థ్యం లేదు. కాబట్టి రజవీర్యాలు అనేటువంటివి ముగ్గురు శరీరాల్లోనూ తయారవుతుంటాయి. ఇక నపుంసక శరీరంలో రజవీర్యాలు అటు స్త్రీలాగా గర్భము ధరించి పిండమును ఎదిగింపజేసి ప్రసవింపజేయలేదు, ఇటు పురుషునిలాగా శుక్రకరాన్ని విడుదల చేసి అక్కడ గర్భధానము చేయలేదు, అసమర్థం అన్నమాట. గర్భధాన ప్రక్రియలో పాల్గొనవచ్చు, కానీ శుక్ర కణాలు అనేటువంటివి ఈ శరీరంలో తయారు కాకపోవడం వల్ల ఈ యొక్క నపుంసకుల శరీరంలో శుక్రం కేవలము అది పలసటి గంజిలాగా ఉంటుంటది. ఇది ముదురు చిక్కబడినట్టుగా, ఏంటంటే భగవంతుడు ప్రకృతిలో చూపిస్తున్నటువంటిది వెల్లుల్లి, చిల్గోజా, మరి జలుబు చేసి చేసి తగ్గిపోయినప్పుడు పచ్చగా మారుతుంటుంటాయి కదా, ఆ రంగులో ఉన్నప్పుడు శుక్ర కణాలు ఎక్కువగా ఉంటుంటాయి. అటువంటి వారికి సంతానం అవుతుంటారు. అటువంటిది ఈ నపుంసక శరీరంలో ఆ అవకాశం లేదు. అదే విధంగా స్త్రీ శరీరంలో శుక్రానికి, ఈ పురుష శరీరం రేచక శరీరం. రేచక శరీరం అంటే తనకు శరీర బలిష్టతకు, శరీర దారుఢ్యానికి, రోగనిరోధక సామర్థ్యానికి ఎంతైతే వినియోగం అవుతుందో అంతకు కాగా అతిరిక్తంగా తయారవుతుంది. కాబట్టి విసర్జన క్రియకు ఉపయోగపడుతుంది. స్త్రీ శరీరంలో రజస్సు తన శారీరక సౌందర్యానికి వినియోగం అవగా అతిరిక్తంగా తయారయ్యేటువంటి దానిని ఇక్కడ సంతానాన్ని, పిండమును ఎదుగుదలకు సహకరిస్తుంది. నపుంసక శరీరంలో కేవలం ఈ రజవీర్యం తన శారీరక సౌందర్యానికి మరియు బలిష్టతకు వరకే పరిమితం, అంతకు మినహా ఎక్కువ తయారు కాలేకపోవడం వల్ల అతడు ఎటు కాకుండా అసమర్థుడిగా ఉండిపోతున్నాడు. అంటే ఈ అన్నం తిన్నటువంటి స్త్రీ తింటుంది, పురుషుడు తింటున్నాడు, కానీ ఆ శరీరం యొక్క సామర్థ్యం ఇక బయటకు బండగుర్తుగా భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే పురుషుని శరీరంలో వేడి బయటకు పోవడము లేదు. ఆ వేడి కారణంగా శరీరంలో రోమాలన్నీ నిక్కపడుచుకొని రావడం. స్త్రీ శరీరంలో ఉండేటువంటి శారీరకమైనటువంటి వేడి బయటకు పోతుంది మాసిక ధర్మం ద్వారా. అందుకే వేడి బయటకు పోవడం ద్వారా ఈ యొక్క అవాంఛిత రోమాలు కానీ శరీరం మీద రోమాలు అనేటువంటి స్త్రీకి తక్కువగా ఉంటుంటాయి. పురుషునికి ఆ అవకాశం లేదు, ఈ అవకాశం లేదు, కాబట్టి అతడు రెండు రకాలుగా ఉంటుంటాడు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి రహస్యం. దీంట్లో ఇంకొక ప్రశ్న ఏంటంటే, అన్నము స్వీకరించిన తర్వాత అన్నముతోటి ఉత్పత్తి అయ్యేది రజోవీర్యాలు అన్నారు, వాడికి అర్థమైపోయింది. కానీ రజోవీర్యాల లోపల జీవాత్మలు ఉంటాయి కదా, రజోవీర్యం జీవాత్మ కాదు కదా, మరి అది స్త్రీలో ఎందుకు లేదు, పురుషుల్లోనే ఎందుకు ఉన్నది? అది ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఇప్పుడు గర్భస్థ, ఇప్పుడు భగవంతుని యొక్క సృష్టి వ్యవస్థలో మర్రి చెట్టు ఎంత విశాలంగా ఉంటుంటుందో మనకు తెలుసు. దాని విత్తనం మరీ చిన్నగా ఉంటుంది. రాగి చెట్టు విత్తనం కానీ మర్రి చెట్టు విత్తనం కానీ చిన్నగా ఉంటుంది, చెట్టు పెద్దగా ఉంటుంది. ఈ విత్తనము తయారయ్యేటప్పుడే తన వంశంలో ఎన్నెన్ని వృక్షాలను, ఎన్నెన్ని విత్తనాలను తయారు చేయగలదో దాని మూల బీజం ఈ బీజంలో ఉన్నది. అదే రకంగా స్త్రీ పిండము
తల్లి గర్భంలో ఎదుగుతున్నప్పుడే అప్పుడే ఈ అండాశయంలో తను ఎంతమందినైతే సంతానాన్ని కనగలదో ఆ సామర్థ్యంతో ఆ యొక్క పిండం ఎదుగుతూ ఉంటుంటది. అదే రకంగా ఈ పురుష శరీరం పిండంగా ఎదుగుతున్నప్పుడు తాను ఎంతమందినైతే ఉత్పత్తి చేయగలడో, తను ఏ రకంగా ఆరోగ్యంతో ఉంటే ఎంత మాత్రలో శుక్రకణాలు తయారవుతాయో, ఎటువంటి ఏ విధంగా ఆరోగ్యాన్ని కోల్పోతే ఎంత మాత్రలో శుక్రకణాలు తయారవుతాయో ఆ శరీర సంరచనను బట్టి ఉంటుంటది. స్త్రీ శరీరంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ తాను చేసేటువంటి శారీరక శ్రమ శరీరాన్ని ఎంతటైతే అలసట గొలిపిస్తూ ఉంటుంటుందో ఆ అలసటను తీర్చడానికి శరీరానికి ఎంతైతే ఎనర్జీ అవసరమో అంతవరకే శుక్రకణాలు సమకూరుతాయి. అంతకు మించి ఈ స్త్రీ శరీరం నుండి ఈ శుక్రమును గర్భాధానం ద్వారా బయటకు విసర్జింపజేయడానికి దారి లేదు. ఈ యొక్క స్త్రీ శరీరంలో రజస్సు ఎక్కువగా తయారవుతుంటుంది. ఆ రజస్సును మాత్రమే విడుదల చేస్తుంది. గర్భధానంలో ఆ రజస్సు తో కూడినటువంటి అండం వస్తుంది. ఆ అండము ఈ యొక్క శుక్రకణాన్ని తీసుకెళ్ళినప్పుడు ఈ యొక్క శుక్రం యొక్క కణముతో పాటు శుక్రం ఏదైతే ఉందో అక్కడ అండంతో పాటు రజస్సు ఏదైతే ఉందో ఈ యొక్క అండము లోపల శుక్రం నుండి జీవాత్మగా ఆత్మగానే ఉంటుంటది. ఈ అండం దేహముగా ఏర్పడుతుంటే రజవీర్యం మాత్రం ఈ యొక్క అస్థి పంజరము మాంసము నరనాడులు ఇవి తయారై దేహం రూపం ఏర్పడుతుంది. రజవీర్యాల యొక్క సంయోగమే. స్త్రీ సామర్థ్యం స్త్రీదే, పురుష సామర్థ్యం పురుషునిదే. స్త్రీ శరీరం నుండి ఈ యొక్క వేడిని బయటకు విడుదల చేసి వారిని శరీరాన్ని శీతలంగా ఉంచడం. మరియు పురుషుని శరీరం నుంచి వేడి బయటకు పోలేదు. ఎందుకు అంటే ఇతనికి ఆ అవకాశం లేదు. కానీ ఇతడు చేసేటువంటి శారీరక శ్రమ ద్వారా ఇతనికి ఆ యొక్క వేడి అనేటువంటిది ఆవిరి చెమటలాగా బయటకు వచ్చేస్తుంటుంది. స్త్రీలకు చెమట రాదు, వస్తుంది కానీ అంతగా రాదు. పురుషులకు చెమట ఎక్కువగా వస్తుంటుంది. కారణం ఇది. అందుకని ఇక్కడ రేచక సామర్థ్యం స్త్రీకి లేదు. అది అందుకని అక్కడ అవకాశం లేకపోవడం వల్ల నపుంసకునికి అయితే రేచక సామర్థ్యమే ఉండదు. ప్రక్రియలో పాల్గొన్నప్పుడు పలసటి నీళ్ళలాగా నీళ్లుగా ఉండేటువంటి గంజి ఏ రకంగా ఉంటుంటుంది అటువంటి దాంట్లో ఈ పోషక విలువలు ఉండవు. మరియు ఈ శుక్రకణంకు జీవనాధారం ఉండదు. ఈ యొక్క సంతానం కలిగించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి శుక్రములో పోషక విలువలు ఎక్కువగా ఉంటుంటాయి. ఆ శుక్రము దాంట్లో జీవించడానికి కూడా ఆ జీవనాధారం ఉంటుంటుంది. అందుకే ఈ యొక్క మీరు వినే ఉండొచ్చు, ఈ ఉసామా బిన్ లాడెన్ సమయంలో ఆయన ఎవరు బరాక్ ఒబామా వాళ్ళంతా చేస్తున్న దాన్ని బట్టి ఇప్పుడు వీళ్ళు తీవ్రవాదులను అందరినీ జైల్లో పెట్టినప్పుడు అక్కడ ఒకటి ఏం జరిగింది అంటే వీర్యం స్మగ్లింగ్. జైల్లోకి వెళ్ళి వారి వీర్యాన్ని స్మగ్లింగ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే వీరు ఎటువంటి పౌరుషత్వంతో ఇంత కరడుగట్టినట్టుగా తయారయ్యారో రాబోయే సంతానం కూడా అటువంటి వారే కావాలి అని చెప్పేసి స్మగ్లింగ్ జరుగుతున్నట్టుగా టీవీలలో పేపర్లలో వచ్చింది, చూసారా? తర్వాత మరి సైన్స్ ఒక రకంగా చెప్తుంది కదా, మీరు చెప్పేది ఒక రకంగా ఉంది, సైన్స్ ఒక రకంగా. సైన్స్ ఏం చెప్తుందంటే పురుషుని లోపల ఎక్స్ క్రోజోమ్స్ ఉంటాయి, స్త్రీ లోపల వై క్రోజోమ్స్. ఈ రెండు క్రోజోమ్స్ కలిసినప్పుడే సంతానం అవుతుంది. అదెట్లా? ఇప్పుడు ఓంప్రకాష్ చెప్పింది మీరు చెప్పింది కొత్తదనం ఉంది. మీరు ఎక్స్ వై అని చెప్పేసి ఇంగ్లీష్ లో చెప్తున్నారు. ఓంప్రకాష్ చెప్పింది ఈ అండము శుక్రకణం అని తెలుగులో చెప్పాడు. సంస్కృత భాషలో ఉన్నటువంటి పదాన్ని చెప్పాడు, అంతే తేడా. అవి రెండు కలిసినప్పుడే పిండోత్పత్తి జరుగుతుంది, అవి రెండు కలవకుండా పిండోత్పత్తి జరుగుతుంది అని చెప్పేసి ఓంప్రకాష్ చెప్పలేదు. ఓం ఆచార్య, ఈ ఎక్స్ వై అనేటి వాళ్ళు ఆడమగాని ఎక్స్ వై అని పేరు పెట్టారు ఆచార్య. అంతే.
అదే దానికే చెప్తున్నాం కదా. అందుకని ఈ రజవీర్యాలు కలిసినప్పుడే పిండోత్పత్తి జరుగుతుంటది, కలవకుండా జరగదు. అక్కడ భగవంతుడు కూడా చూపిస్తున్నాడు కదా, ఈ గర్భధానంలో పాల్గొన్నప్పుడు పురుష శరీరం నుండి శుక్రకణం వస్తుంది, స్త్రీ శరీరం నుండి అండం వస్తుంది. ఆ అండం వచ్చి ఈ శుక్రాన్ని తీసుకెళ్లి గర్భాశయంలో వారి స్త్రీ శరీరంలో వారు ఏ రకంగా అయితే స్పందిస్తుంటారో, వారి శరీరం ఏ రకంగా అవకాశం కల్పిస్తుందో ట్యూబ్ లో పెట్టాలా, గర్భాశయంలోకి తీసుకెళ్లాలా, ఆ అవకాశాన్ని బట్టి ఆ అండం అక్కడికి తీసుకెళ్లి అక్కడ పిండంగా ఎదుగుతుంది. సువర్చలమ్మ గారు ఏమైనా చెప్పాలా? అండంలో జీవకణాలు ఉంటాయా? ఉంటాయి. ఆచార్జీ, ఇప్పుడు అట్లా ఆహారం ద్వారా వచ్చిన ఏమైనా చెప్పాలా? ఆచార్జీ చెప్పాలని అనుకుంటున్నాను. ఆచార్జీ, నాకేం తెలుస్తుంది అంటే భూమిలోనో పంట ఎందుకు వండుతున్నది అంటే భగవంతుడు నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. భూమి తీసుకుపోయి మట్టి తీసుకుపోయి పైన ఇండ్ల మీద పెడితే కూడా అక్కడ కూడా పంట పడుతున్నది, లేకుంటే మట్టి లేకపోతే పంట వస్తలేదు. కాబట్టి భగవంతుడు నిర్ణయించినదే కరెక్ట్. మనం ఏం చేయాలనుకుంటే చేయలేము. ఆకాశంలో ఎక్కడో పంట పండియాలంటే పంట పండలేదు కదా అనేది నాకు అనిపిస్తుంది ఆచార్య. ఇట్లా ఇప్పుడు నమస్తే, నేను కూడా చెప్పాలనుకున్నా ఆచార్యజీ. చెప్పండి. అదే పరమేశ్వరుడు పైనుండి కిందకి ప్రతిదీ తాను ఇస్తున్నాడు, కింద నుండి ప్రకృతి మాత భూమి తాను తీసుకుంటుంది. అంటే ఇచ్చే శక్తి పురుషుడిది, తీసుకునే శక్తి స్త్రీది అనేటటువంటిది ఈ విధంగా నాకు అర్థమైంది ఆచార్య. విజయదుర్గమ్మ గారు, ఆహారం ద్వారా స్త్రీకి కూడా జీవకణాలు వస్తే అప్పుడు ఆత్మలు వస్తాయి కదా, అవి మలం ద్వారా వెళ్ళిపోతాయి. మరి అప్పుడు మీది వేరే ప్రశ్న, అది వేరే సందర్భం. ఓం చెప్పండి. పరమేశ్వరుని సృష్టిని మనము విశేషంగా ఆలోచించిన మనకు అంతు దొరకదు. సరే, వింటుండండి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఓం ఆచార్య, ఇంకొక సందేహము. ఇప్పుడు ఒక సందేహానికి నివృత్తి అయిన తర్వాత సందేహాలు దాన్ని రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే మునిగారు, భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, మన ఇంట్లో ఏదైనా వస్తువు ఉంది, విలువైంది విలువలేంది ఏదైనా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మనం తింటూ ఉండగానే ఒక చక్కెర కణమే కానివ్వండి, లేదంటే రొట్టె ముక్కనే కానివ్వండి, లడ్డు కణమే కానివ్వండి, ఏదైనా పడుతుంది. అమ్మలు వాళ్ళు వంట చేసేటప్పుడు ఇట్లా బియ్యం ఏరేటప్పుడు కానీ, బియ్యం గింజ కానీ, పప్పు గింజ కానీ కింద పడిపోతే మనం చూడం. కానీ అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు, మన చేతి నుంచి జారిపోయింది, అక్కడికి చీమలు పంపించి దాన్ని సంగ్రహింపజేస్తున్నాడు. అంటే అది మనం వినియోగించుకోవట్లేదు. ఇది ఈ శరీరంలో వచ్చినటువంటి అన్నం ద్వారా వచ్చేటువంటి జీవాత్మ యొక్క స్థితిని ఈ యొక్క వీరు శ్రమ ఏదైతే చేస్తున్నారో, భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, ఎవ్వరి జీవనాధారానికి కావలసినటువంటి మౌలిక వసతులన్నీ కులవృత్తుల పేరుతో ఇతరుల దగ్గర పెట్టారు కాబట్టి అక్కడ శ్రమ చేయాలి. ఇప్పుడు ఈ స్త్రీ జీవితము ఈ ప్రసంగంలో చెప్పాల్సి వస్తున్నది. స్త్రీ జీవితము ఏమిటి అని అంటే, ఒకరికి బానిసగా ఉండడం, వాళ్ళ మైల వస్త్రాలు ఉతకడం, వారికి వండి పెట్టడం, వాళ్ళ ఇంట్లో ఊడ్చిపెట్టడం, వాళ్ళ పిల్లలకు సేవ చేయడం, ఇటువంటి మూర్ఖత్వ జీవితం జీవిస్తున్నారు. ఇది ఇంతవరకే అర్థమైంది. కానీ భగవంతుని యొక్క సృష్టిలో స్త్రీ జీవితం ఇది కాదు. పురుషునితో పాటు తాను కూడా పరిశోధనలు చేయవచ్చు, తాను కూడా అనేక పరికరాలను కనుగొనవచ్చు, మనము పుస్తకాలు రాయొచ్చు, ఇంక ఎన్నెన్న పురుషుడు ఏవేవైతే చేస్తున్నాడో అవన్నీ చేయొచ్చు. కానీ ఇప్పుడు స్త్రీ జీవితం ఏంటంటే, ఒకరికి బానిసగా ఉండడం వల్ల పురుషుడు కనిపెట్టిన వస్తువులను మాత్రమే తను వాడుకుంటుంటాడు, తనను వినియోగించుకోవట్లేదు. తన జీవితం ఏంటంటే, పెళ్లి చేశారు కదా, అయిపోయింది కదా, మనం వారికి చెందిన వారిని కదా, వారికి పిల్లలు కదా, వారికి వండి పెట్టకపోతే ఎట్లా, ఇల్లు ఉడకపోతే, నిన్ను ఇల్లు ఉడవడానికి పుట్టించిందా దేవుడు? నేను వాళ్ళ బట్టలు ఉతకడానికి పుట్టించిందా? నీ పురుషార్థం నువ్వు చెయ్యు. ఇది స్త్రీ మేల్కొనట్లేదు. దీనికోసం ధర్మగురువుల సభలు వాళ్ళు చర్చిస్తున్నది ఏంటంటే, ఈ వంట కోసం అని చెప్పేసి స్త్రీ ఈ పిల్లలకు పాలిచ్చి పెంచాలని చెప్పేసి వారి జీవితాన్ని ఆగం చేసుకుంటున్నారు. శిశువుకు ఆ యొక్క తల్లి పాలు
ఈ పురుడు పోసుకునే వరకైతే అవి తప్పనిసరిగా ఏ మాత్రం అజాగ్రత్త వహించాల్సిన పని లేదు. అప్పుడైతే శిశువుకు తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ తర్వాత శిశువుకు ఈ పాల యొక్క ఆ ఉపయోగం అంతగా లేదు. అందు గురించి దాయమ్మను పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకా ఏ రకంగా ఏర్పాటు చేయొచ్చు. అంటే అలాగని తల్లి పాలివ్వద్దు అని కాదు, పాలివ్వాలి, కానీ అంత ముఖ్యం కాదు. ఈ యొక్క దయానంద సరస్వతి రాస్తుంటాడు ఏంటంటే, ఇక ఆ తర్వాత దయామ్మని ఏర్పాటు చేసి ఈమెను వదిలిపెట్టాడు, ఆ అమ్మను వదిలిపెట్టాడు. ఎందుకు వదిలిపెట్టాడు అంటే, నువ్వు పురుషార్థం చెయ్యి, నీ తెలివి ఉన్నది కదా, నువ్వు చదువుకున్నావు కదా, దీంతో నువ్వు కూడా ఈ భూగర్భ జలాల విషయంలో కానివ్వండి, ఆత్మ పరమాత్మ విషయంలో కానివ్వండి, లేదంటే ఇంకే సైన్స్ పరంగా మీరు ఏ విషయంలో మీకు నా జ్ఞానం ఉంటే ఆ విషయంలో పరిశోధనలు చెయ్యాలి. మీరు ఒకరి మీద ఆధారపడి ఉండకూడదు అని చెప్పేసి. ఇంకొక గురువు ఏమంటున్నాడంటే, ఏ స్థాయి వాళ్ళంతా ఆ కాలనీలో ఉంటుంటారు కాబట్టి వారి స్థాయికి తగినటువంటి సార్వజనిక భోజనాలయం, ఇప్పుడు హోటల్ లాగా ఇట్లా పెట్టేసి అందరు సమయానికి వెళ్ళి భోజనం చేయాలి. ఆ తర్వాత మిగతా మీరు ఏ పని చేసుకుంటారో చేసుకోండి. మీరు భోజనమే మీ ఆత్మికోన్నతికి బాధాకరం అయితే ఈ యొక్క సార్వజనిక హోటల్ లాగా ఏర్పాటు చేసి ఒక పని మనిషిని పెట్టుకోండి. మీరు ఎటువంటి వస్తువులు కావాలో, ఏ పదార్థాలు తినాలో అటువంటి స్థాయికి తగినటువంటి ఒక వంటశాలను ఏర్పాటు చేయండి. అందులో వంట మనిషిని ఏర్పాటు చేసుకోండి. అక్కడ వంట అయితే అందరు సమయానికి పోయి తినండి, మిగతా మీరు పని చేసుకోండి అని చెప్తున్నారు. ఈ రకంగా ఈ విషయం అర్థం కావట్లేదు అన్నట్టుగా. ఆ అర్థం చేసుకున్న వారికి అర్థమవుతుంది. అదే రూపకంగా తిన్నటువంటి అన్నంతోటి వచ్చేటువంటి ఈ యొక్క జీవకణాలను ఈ శరీరంలో ఇమిడించుకోవడానికి వారు ఎంతైతే శారీరక శ్రమ చేస్తుంటారో, శ్రమతోటి ఎంతైతే అలసిపోతుంటారో, అటువంటి వారికి ఆ శ్రమను అనుసారంగా శరీరం యొక్క అవసర నిమిత్తంగా శరీరంలో ఇమిడిపోతుంటాయి. ఇక శరీరంలో ఇమిడలేనిదంతా బయటకు వెళ్ళిపోతుంటాయి. అందుకని అన్నం తింటే శరీరంలోకి రాదు అని కాదు, శరీరంలోకి వస్తుంది. వచ్చేది అక్కడ ఉపయోగకరంగా లేదు. ఇప్పుడు మన ఇంట్లోకి 5 కావాలి 10 కావాలని తెచ్చుకుంటాం, కానీ వాటిని వినియోగించుకోలేము. వినియోగించుకోకపోతే ఏమైతే పాడైపోతుంటాయి. అదే రూపకంగా ఈ యొక్క స్త్రీ శరీరానికి ఆ సామర్థ్యం లేదు. మునిగారు వినట్లేదు, మరి తర్వాత రికార్డింగ్ వినండి. ఏమైనా సందేహం ఉంటే రేపు మాట్లాడండి. ఇప్పుడు విజయదుర్గమ్మ గారు అడిగినటువంటి ప్రశ్నకు కూడా సమాధానం వచ్చేసింది. వచ్చింది ఆచార్య. అందుకని ఇప్పుడు భీమరావు గారు ఇప్పుడు మీ సందేహాన్ని అడగండి. ఆచార్య, ఇప్పుడు స్త్రీలు పురుషులుగా మారుతారు, పురుషులు స్త్రీలుగా మారుతారు కొందరు, అది ఎట్లా? ఇప్పుడు మీ భాష ఏ రకంగా అంటే, ఇప్పుడు కృత్రిమంగా ఈ కొజ్జవాళ్ళు తయారయ్యేటువంటిది అక్కడికి వస్తున్నది. ఇప్పుడు ఏంటంటే అవునాచార్య, సందేహం అది వాళ్ళు కావాలని చేసుకుంటున్నారు కదా. అవునాచార్య, ఇప్పుడు ఆ అవయవాలను తీసేయించి హార్మోన్స్ ని తెప్పించుకొని వాళ్ళు కావాలని చేసుకుంటున్నారు. అది వారు తవ్వుకుంటున్నటువంటి గొయ్యి. ఆచార్య, మాసి స్వామి దయానందుడు చెప్పాడు, ఈ పురుషులు స్త్రీల యొక్క వేషాలు వేయకూడదు, స్త్రీల యొక్క వ్యవస్థ అని. దాని వలన కూడా కలుగుతుంది. అందుకని ఇక్కడ ఇక లోతైనటువంటి విషయం ఏంటంటే, సంస్కార విధి గర్భాధాన సంస్కారంలో మనుస్మృతి శ్లోకం ప్రకారం చెప్పింది ఏంటంటే, ఇది గురుకులంలో చదువుకున్నటువంటి తలపండిన పండితులకే అర్థం కానటువంటి విషయం. ఒక అమ్మగారు చెప్తున్నారు, ఆవిడ కూడా గురుకులంలో ఉండి వచ్చారు, ఇప్పుడు చాలా పెద్ద ప్రచారం చేస్తూ ఉన్నారు. వారు చెప్తుంటారు ఏంటంటే, గర్భధానం చేసేటప్పుడు దయానంద సరస్వతి రాసిన గర్భధాన సంస్కారంలో మేము ఒక్కొక్క అక్షరం చూసుకుంటూ మేము ఇద్దరం తూచా తప్పకుండా పాటించాము. ఆయన మాకు ఫలితం దక్కలేదు. మాకు అబ్బాయిలే పుట్టారు, అమ్మాయి పుట్టలేదు. అందుకని సంస్కార విధి దయానంద సరస్వతి గృహస్థుడు కాదు కదా, అందుకే అతనికి ఆ విషయం తెలియదు అని వారి మీద వేలెత్తి చూపిస్తున్నారు అమ్మగారు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి రహస్యం ఏంటంటే, ఒకరు చెప్పినట్టు నటించడం వేరు, మన శారీరక ధర్మాలు వేరు. ఇక్కడ ఏంటంటే, గర్భాధాన ప్రక్రియలో ఎవరైతే అలసిపోతారో వారిది బలహీనపడింది కాబట్టి, వారి ధాతువు బలహీనపడింది కాబట్టి వారు అలసిపోయారు. ఎవరిదైతే బలిష్టంగా ఉన్నది కాబట్టి వారు అలసిపోకుండా
సక్రియంగా ఉన్నారు కాబట్టి వారి ధాతువు ఎక్కువ మాత్రలో విడుదలవుతుంటది. ఎక్కువ మాత్రలో ఎవరిదైతే విడుదలవుతుంటుందో ఆ పుట్టేటువంటి సంతానం, అమ్మాయి రజస్సు ఎక్కువగా విడుదలైతే అమ్మాయి పుడుతుంటది, అబ్బాయి శుక్రం వీర్యం ఎక్కువ మాత్రలో విడుదలైతే అబ్బాయి పుడుతుంటాడు. ఆ శారీరక సామర్థ్యాన్ని బట్టి మనుస్మృతి యొక్క శ్లోకం చెప్పి దయానంద సరస్వతి ఈ విషయాన్ని అంతా స్పష్టీకరించాడు. అందుకని స్త్రీగా పుట్టడం, పురుషుడుగా పుట్టడం, ఇది నేను పిల్లవాడిని కనమంటే నువ్వు అమ్మాయిని కంటున్నావు, నువ్వు నాకు వద్దని చెప్పేసి ఆమెను కొట్టి గృహహింస పెట్టేసి జీవితాన్ని అంతా ఆగం చేసుకోవడం, అదంతా మహామూర్ఖత్వం. ఆచార్య ఆధునిక శాస్త్రం కూడా మీరు చెప్పిందే చెప్తుంది ఆచార్య. మరి అంతే, అది ఉన్నదే వాస్తవం. అది ఇంకా ఇప్పుడు మన ప్రసంగంలోకి వెళ్తే బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణము యొక్క 10వది అయిపోయింది, 11వ సంపుటంలో ఉన్నాము. అనందా నామ తే లోక అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్యాపి గచ్చంతి అవిద్వాంసో అబుధో జనాః. ఆనంద, ఆనందం ఆనందం అని అంటే ఆనందం ఉత్సాహపూర్వకంగా ఉల్లాసపూర్వకంగా లేనటువంటి స్థితి. అటువంటి వారు అంటే ఓర్వలేనితనం ఒకటి. ఇంకొకటి ఏంటంటే మంచేదో చెడేదో గ్రహించినటువంటి స్థితి. అన్నిట్లలో ఒకే రకంగా ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూసి బాధపడే రకం. అంధేన తమసావృతా, అటువంటి వారు ఆ యొక్క భావజాలం గలటువంటి వారు అంధేన అంటే అజ్ఞానం చేత, తమసావృతా మూర్ఖత్వంలోనే అవిద్యతోని గ్రస్తమై ఉంటుంటారు. తాంస్తే ప్రేత్య అపి గచ్చంతి, అటువంటి వారు ప్రా ఇత్య అంటే ఇక్కడి నుండి చనిపోయినా కూడా, పునర్జన్మకు వెళ్ళినా కూడా, అభిగచ్చంతి అవిద్వాంసో అబుధో జనాః. అవిద్వాంస అంటే జనసామాన్యము గాని, అవిద్వాంసులు గాని, అజ్ఞానులు గాని, అబుధ అంటే బుధజనులు అంటే జ్ఞానవంతులు. అబుధ నా బుధ అబుధ అని అంటే అజ్ఞానులు, అవిద్యాగ్రస్తులై ఉంటుంటారు అన్నట్టు. ఇప్పుడు 12వ దాన్ని చూడండి. ఆత్మానం చేద్ విజానీయాత్ అయం అస్మీతి పురుషః కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్. ఆత్మానం చేద్ విజానీయాత్, ఇక మనం ఏంటి, మన సామర్థ్యం ఏంటి, ఈ పుట్టడం ఏంటి, చావడం ఏంటి, ఈ తినడం ఏంటి, విసర్జించడం ఏంటి, ఈ పడుకోవడం ఏంటి, మేల్కోవడం ఏంటి, ఇవన్నీ ఎవరైతే పరిశీలించి చూస్తున్నారో, తెలుసుకుంటూ ఉన్నారో, అయం అస్మీతి, ఇదిగో ఇలా పడుకునేటువంటిది నేను, ఇలా మేలుకునేటువంటిది నేను, ఇలా తినేటువంటిది నేను, ఇలా విసర్జించేటువంటిది నేను, ఇలా చస్తున్నది నేను, ఇలా పుడుతున్నది నేను, ఇలా పురుషార్థం చేస్తున్నది నేను, ఇలా గొడవ పడుతున్నది నేను అని చెప్పేసి ప్రతి విషయంలో ఆత్మ సాక్షాత్కారం, ఆత్మను గురించి ఎవరైతే తెలుసుకుంటారో, ఇదిగో నేను అని చెప్పేసి ఈ యొక్క పురుష తత్వంను, పురుషార్థం చేసేటువంటి జీవతత్వం ఎవరైతే తెలుసుకుంటారో, కిమిచ్చన్ కస్య కామాయ, ఎవరైతే ఏదైతే కోరుకుంటారో, ఏ కోరికతోటైతే ఉంటుంటారో, శరీరం అనుస్వంజ్వరేత్, అటువంటి భావజాలంతో కలిగినటువంటి జన్మనే లభిస్తుంటుంటది. శరీరం నటిస్తుంటది అంతే, అంత చేసేదంతా ఆత్మనే. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, చచ్చిపోయేటప్పుడు ఎవరైతే ఒకరి మాట వినాలి, ఒకరి అభిప్రాయం వినాలి అని ఎదురు చూసి ఇంకా విసిగిపోయి తుది శ్వాస విడిచారు, చనిపోయారు. ఇక వారు పుట్టేటప్పుడు ఏ ఆకాంక్షతోటైతే పుడతారో, ఇప్పుడు వినాలి అనేటువంటి ఆతృతతో వెళ్ళారు కాబట్టి, అక్కడ పునర్జన్మలో ఎక్కడైతే ఏ తల్లి కడపలో ఏ జన్మతోటైతే వాళ్ళు పుడుతుంటారో, అక్కడ ప్రతిదీ
గుచ్చి గుచ్చి వినడం, గోడచాటుగా వినడం, పదే పదే వినడంలో ఆసక్తి. ఇక ఏదైనా చూడాలి, ఎవరినో చూడాలని ఆసక్తికరంగా చచ్చినటువంటి వారు ఇక మరు జన్మలో ప్రతిదీ చూడడం, గుచ్చి చూడడం, ఇటు నుంచి తొంగి చూడడం, అటు నుంచి తొంగి చూడడంలోనే ప్రత్యేకత. ఏదైనా తినాలనుకునేవారు వాళ్ళు తుది శ్వాస విడిచే వరకు ఆ వస్తువు అందలేకపోతే దాని మీద అలమటించిపోతుంటారు. కాబట్టి మరి జన్మలో వారు ఏది కనబడితే అది నోట్లో వేసుకుని ఉంటుంటారు, ఎప్పటికీ ఏదో తింటూనే ఉంటుంటారు. అటువంటి వారు ఏంటంటే ఒక పశువులు వలె తింటుంటారు. దాంతో వారి జీర్ణక్రియ ఏంటంటే వాళ్ళు ఎట్లా తింటుంటారో అట్లా మలం తయారు చేస్తూ ఉంటుంది అన్నమాట శరీరం. కాబట్టి విసర్జన క్రియ కూడా వారు ఎన్నిసార్లు పోతారో వారికి తెలియదు. అందుకని ఆయుర్వేదం ప్రకారం ఏంటంటే ఒకేసారి మనం భోజనం చేయాలి. తిన్నటువంటి అన్నం అరిగించడానికి మన ఊర్జ శక్తి అంతా ఖర్చు అవుతుంటది. కాబట్టి మలం తయారైనా కూడా ఒకేసారి మల విసర్జనకు వెళ్ళాల్సి ఉంటుంటది. అది మన ఆయుర్వేదం ప్రకారం మనకు చెప్పినటువంటి రహస్యం. ఎవరైతే భోజనం చేసిన తర్వాత మళ్ళీ పేగులు మార్చే వరకు, పేగులు మార్చడం అని అంటే ఈ నిల్వ ఉన్నటువంటిది అంతా జీర్ణం అయ్యే వరకు ఎవరైతే భోజనం చెయ్యరో, ఆకలిగా ఉంటుంటారో అటువంటి వారికి శరీరం పెరగదు, ఆయుష్ ఎక్కువగా ఉంటుంటది. ఇక ఎవరైతే ఎప్పటికీ పశువుల్లాగా ఏది దొరుకుతుంది తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఇలా తినేటువంటి స్వభావం ఉన్నటువంటి వారు రోగగ్రస్తులు అవుతుంటారు. శరీరము లావు అయిపోతుంటది, కొవ్వు పట్టిపోతుంటది, మరియు ఇంకా లేనిపోని రోగాలన్నీ వస్తుంటాయి. ఆయుష్ తక్కువగా ఉంటుంటది అటువంటి వారికి. ఓ ఆచార్య, ఆయుర్వేదం ప్రకారంగా భోజనం 2 సార్లు చేయాలి, శౌచాలయం 2 సార్లు వెళ్ళాలని చెప్పింది కదా. కాదు, ఇప్పుడు మా దాయమ్మని అడిగితే, దాయిని అమ్మగారిని అడిగితే ఆవిడ ఈ పద్ధతి పాటించడం గురించి తన శరీరాన్ని ఎండబెట్టుకొని డాక్టర్ కు దగ్గరికి వెళ్ళి మందులు తింటూ మిగతా వాళ్ళందరినీ నాలాగానే మీరు పాటించండి అని చెప్పేసి ఏమంటుంటదంటే, ఏకభుక్త మహాయోగి, ద్విభుక్త మహాభోగి, త్రిభుక్త మహారోగి. ద్విభుక్త మహాభోగి ఆచారి. అదే 2 సార్లు తినే వాళ్ళు భోగిస్తారు, 3 సార్లు తినే వాళ్ళు రోగిస్తారు. అదే చెప్తున్నాను కదా. త్రిభుక్త మహారోగి, ద్విభుక్త రోగి, ఏకభుక్త మహాయోగి, యోగి అని చెప్తున్నది అనమాట. ఇప్పుడు వారు తినేటువంటి అన్నం వారి శరీరానికి సరిపోదు, వారు చేసేటువంటి శ్రమని బట్టి. కాబట్టి అక్కడ శరీరం కావాలి అంటుంది. ఈవిడనేమో నేను యోగిని అనిపించుకోవాలి కదా, అందుగురించి ఏకభుక్త మహాయోగి అని అనిపించుకోవాలని చెప్పేసి ఒక పూట తింటుంటది. ఇక ఓం ప్రకాష్ రాగానే గట్టి గుణపాఠం చెప్పింది అనమాట. నీ దొంపదేగా అనేటువంటి వేరే సందర్భంలో చెప్పుకుంటే ఏంటంటే, ఎవరైతే ఎక్కువగా తింటుంటారో, శరీరం పోషణ చేస్తుంటారో వారు దుంపదేగా అంటే వారు చేస్తుంటారు పునర్జన్మ గురించి ఈ తినేటువంటి వారిది. అందుకని మనం భోజనం గురించి కాదు, తినడానికి పుట్టలేదు, మన జీవిత ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని నిర్దేశించుకొని మనం దేని గురించి జన్మని నెత్తాము, మనుష్య జన్మను, ధర్మార్థ కామోక్షాలను సిద్ధించుకోవాలి. ఆ వైపు మన దృష్టికోణం ఉండాలి. కానీ ఇది తినాలి, అది తినాలి, ఇలా తినాలి, అలా తినాలి అని వద్దని వారు అంటారు. కానీ మన ఆధ్యాత్మికంలో దృష్టికోణం వెళ్తేనే కదా దీనికి ప్రయోజనం. ఒకటి తినటం. అమ్మగారు ప్రసంగం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తున్నది ఏంటంటే, నిద్ర, ఆకలి మన చేతిలో ఉన్నటువంటివి. ఇప్పుడు మనకు ఇప్పుడు రాత్రి వరకు ఈ విషయం ఆ విషయం మాట్లాడుకొని ఇల్లంతా సగబెట్టేసరికి రాత్రి 12 అయింది. పొద్దున్నే 4 గంటలకు మనకు రైలు ఉంది, లేదంటే మనం ఊరెళ్ళాలి. ఎన్ని గంటలకు లేస్తారు? 1 గంట ముందే లేస్తారు. అవును, వెళ్ళాలనుకున్న సమయానికి మళ్ళీ లేవాల్సిందే. అదే అంటే అక్కడ నిద్ర ముఖ్యం కాదు, మన సంకల్పం ముఖ్యం. మళ్ళీ భోజనం చేయాలి. ఆకలి అయితే బాగా వేస్తుంది, పేగులు నకనకలాడుతున్నాయి. కానీ పని ఎట్లున్నదని అంటే
మనం అక్కడ పని చేయకపోతే ఎంతో నష్టం వస్తుంది, ఎంతో మందికి ఇబ్బంది అవుతుంటది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే కొద్దిగా ఇగో ఇది అయినాక చేస్తా అని ఈ వైపు దృష్టి పెట్టేసరికి ఆ ఆకలి ఆగిపోతుంది, మనల్ని ఇబ్బంది పెట్టదు. అది దేనికైతే ప్రాధాన్యతనిస్తామో అది అది సాగుతూనే ఉంటుందండి, దానికే ప్రత్యేకత. ఈ దాయిని అమ్మగారికి ఇది తెలియదు, ఈ రహస్యం తెలియదు. భోజనం మానేయడం ఒకటే తెలుసు, కానీ ఆ ఆకలే పుట్టకుండా తృప్తిని పొందేటువంటి మార్గం వారికి తెలియదు. తెలియకపోవడం వల్ల వారు ఇబ్బంది పడుతున్నారు, ఇంకొకరిని ఇబ్బంది పడుతున్నారు, ధర్మ సంకటం వల్ల పెడుతున్నారు. దానికి సమయం సమాధానం చెప్తుంటది. ఇక వారితో వాదిస్తే వారు సమాధానం చెప్పలేరు, మనం చెప్పేది వారికి అర్థం కాదు. అట్లా అందు గురించి ఇక్కడ ఏంటంటే సంకల్ప శక్తి ఉన్నప్పుడు నిద్ర మనకు తగ్గిపోతుంటది. నిద్ర అవసరమే లేనప్పుడు, శరీరం నిద్రనే అడగనప్పుడు మనం ఎలా పడుకోగలుగుతుంటాం? మనకు శరీరం ఆకలి దప్పికలని కోరనప్పుడు మనం భోజనం ఎందుకు చేస్తుంటాం? ఇది ఇక్కడ కావాల్సినటువంటి ఇది. ఈ రహస్యం వారికి తెలియట్లేదు, ఎందుకంటే వారికి ఎవరు చెప్పలేదు, వారు ఎక్కడ చదవలేదు. కాబట్టి వారికి ఎక్కడో విన్నది ఏందని పాటించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభాకర్ గారు చెప్పండి. ఓమాచార్యజీ, ఇప్పుడు శరీర శ్రమ చేసే వాళ్ళకు ఏకభుక్త అనే సూత్రం పనిచేయదని అది వారు గ్రహించట్లేదు. శరీర శ్రమను బట్టి భోజనం అవసరమే కదా ఆచార్య? తప్పనిసరిగా నువ్వు శ్రమ చేస్తున్నావు అంటే నువ్వు శూద్ర కార్యం చేస్తున్నావు. ఈ ఏకభుక్త అనేటువంటిది బ్రహ్మ కార్యం చేసేటువంటి వారు, ఉపాసన చేసేవారు, ధ్యానం చేసేవారు, సమాధిస్థమయ్యేటువంటి వారికి ఉపయోగపడుతుంటారు. వారు అబ్బక్షో వాయుభక్ష, నీళ్లు దాగా ఉండగలరు, పాలు దాగా ఉండగలరు, గాలి పీల్చుకునే వాళ్ళు ఉండగలరు. అదే వారికి నడుస్తుంటాయి. నువ్వు శారీరక శ్రమ చేసిన ఏడికలు ఊరుకుంటారు. అందుకే డాక్టర్ల దగ్గర పోయి లేనిపోని మందులు తెచ్చుకొని నానా అవస్థలు పడుతున్నారు. శరీరం ఆహారాన్ని అడుగుతూనే ఉంటది. ఈ రహస్యం తెలియని శ్యామలయ్య గారు డబ్బులు ఇచ్చి మరి అమ్మగారిని మందులు డాక్టర్ దగ్గర పంపిస్తున్నారు. శ్యామలయ్య గారు చెప్పండి. అందుకని ఈ యొక్క ప్రకరణలో ఈ రెండు తత్వాలు కూడా కొంచెం గమనించాలి, దేహము దేహి. అంతే, అది తెలియనప్పుడు ఇవన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు అవి తెలుసుకున్నంత వరకు ఏమైతుంటది అంటే రోగం ఒకటి, మందు ఒకటి. పనిచేస్తుందా? రోగానికి తగిన మందు అయితే కొత్త రోగం వస్తుంది రావచ్చు కూడా, వస్తుంది అని కాదు, రావచ్చు కూడా, రాకపోవచ్చు కూడా. కాకపోతే దీనికైతే అది పని చేయదు. ఆకలి అనే రోగానికి ఆహారం ఔషధం అంతవరకు. ఆకలి అనే రోగానికి ఆహారమే ఔషధం, అంతే. యస్య అనువిత్తః ప్రతిబుద్ధ ఆత్మా అస్మిన్ సందేహ్యే గహనే ప్రవిష్టః సా విశ్వకృత్ సా హి సర్వస్య కర్త తస్య లోకః సావు లోక ఏవ. 13వ సంపుటంలో చెప్తున్నామంటే యస్య అనువిత్తః, దేనినైతే మనం అనుసరిస్తుంటాము, యస్య అనువృత్తః ప్రతిబుద్ధ, దేని పట్లనైతే మనం సక్రియంగా ఆలోచిస్తుంటాము, ఆత్మ అస్మిన్ సందేహ్యే గహని, ఇక అటువంటి విషయంలోనే సందేహాలు వ్యక్తం చేయడం అదే విషయంలో ఉంటుంటది. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఆధ్యాత్మిక జ్ఞానగంగలో ఉన్నాం కాబట్టి మనకు సందేహాలు వచ్చేటువంటివి ఇదే ఆత్మ పరమాత్మ ప్రకృతి విషయంలోనే వస్తున్నాయి, బంధమోక్షముల విషయంలోనే వస్తున్నాయి. అదే వేరే వారు దొంగతనం చేసేవారు, వ్యభిచారం చేసేవారు, కుట్రలు కుతంత్రాలు చేసేవారు, వారి మనస్సు అందులోనే పండి ఉన్నది కాబట్టి వాళ్ళకి సందేహాలు వస్తే దాంట్లోనే వస్తాయి, ఈ ఆధ్యాత్మికంలో రావు. ఇదంతా వరకు సత్యం. గమనించారా? అవును, దేని గురించి మనం ఆ రహస్యం ఆలోచన చేస్తుంటామో అవి వస్తూ ఉంటాయి ఆచార్య. సో విశ్వకృత్ ఈ విధముగానే ఎటువంటి భావజాలం తోటి ఉంటే అటువంటి జన్మలే లభిస్తుంటాయి అనేటువంటి వైవిధ్యాన్ని భగవంతుడు ఇన్ని రకాలుగా 84 లక్షల కోట్ల జన్మలను, ఈ యొక్క శరీరాలను, దేహములను సృష్టించాడు. ఇదే విశ్వ సృష్టి. సాహి సర్వస్య కర్త, దీనికి అంతటికి మొత్తానికి కర్త ఆ యొక్క పరమేశ్వరుడు. తస్య లోక, ఈ లోకమంతా ఆ పరమేశ్వరునిదే. సావు లోక ఏవా, ఇక అతనే
ఈ జీవాత్మలు అందరిలో ఉన్నాడు. ఎవరెవరు ఏం చేస్తున్నారు అంతా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇదంతా అతని లోకమే. అందుకే దయానంద సరస్వతి ఈ రహస్యం అంతా పసిగట్టి ఏమంటున్నాడంటే, హే ప్రభు తునే మేరే సంగ్ ఖూబ్ ఖేల్ ఖేలా అబ్తో మై చలా. ఓ భగవంతుడా, నన్ను బాగా ఆట పట్టించావు, ఇక నేను వేగలేను, ఈ శరీరంతో నేను వెళ్ళిపోతున్నాను, ఇక నీవే నీ ఉండు, నీ సృష్టి నీ వ్యవస్థ నువ్వే నీ ఉండు. నేను ఎన్ని రోజులకైనా కూడా నీ సృష్టిలోకి వచ్చినటువంటి వాడిని, ఎన్నాళ్ళకైనా నేను బయటకు వెళ్లాల్సిన వాడిని, కాబట్టి ఇక నేను వెళ్ళిపోతున్నాను, ఇక నీ సృష్టి నీ వ్యవస్థ. మనం చుట్టాలింటికి పోయినప్పుడు కొట్లాడుకుంటే అంటుంటాం కదా, అమ్మ నీ ఇల్లు నువ్వు ఉండు, మా ఇంటికి నేను పోతున్నా, ఇక నీ ఇష్టం నువ్వేమైనా చేసుకో అని అంటున్నాం కదా. అది సంగతి. భాగ్యలక్ష్మి గారు పట్టుకుంటున్నారా? రాజమణమ్మ గారు. ఆచార్యజీ ఓం ఆచార్య, ఇక్కడ ఏమనిపిస్తుంది ఎంత తెలిసినా ఇంకా తెలుసుకునేది చాలా ఉండదు. నువ్వు 100 సంవత్సరాలైనా 70 అయినా 90 అయింది, కానీ ఇంకా ఏదో తెలుసుకున్నాలే. ఇప్పుడు తెలియకని ఇవన్నీ పొరపాట్లు జరుగుతున్నాయని ఓం తెలుసుకున్నా. శ్యామలయ్య గారు ఏమంటున్నారంటే 80 ఏళ్ళు 90 ఏళ్ళ దాకా పోయిండు. ఇప్పుడు ఓం ప్రకాష్ ఏమంటున్నారంటే ఇప్పుడు కళ్ళు తెరిచి లోకాన్ని చూస్తున్నా, ఇప్పుడు మినుకు అనుకుంటూ కళ్ళు తెరిచి లోకాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఓం ప్రకాష్. అంటే ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది, తెలిసింది ఏమాత్రము లేదు అనేది. తెలిసింది కేవలం ఇంటికే మందమే, అంత కూడా లేదు. మహా గొప్ప. అంటే మనల్ని మనం ఎంత తగ్గించుకుంటే అంత గొప్పగా ఆలోచించగలుగుతాం, అంత గొప్పగా తెలుసుకోగలుగుతుంటాం. మన శరీరం ఆచార్జీ, మన శరీర వ్యవస్థను ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే ఆశ్రమ విధానాన్ని పాటిస్తేనే కదా మనం ముందు పోయేది. మునిజీ సమయం అయిపోయింది. ఆచార్య ధన్యవాదములు. ఒక పాట పాడడానికి అవకాశం ఇవ్వండి. పాడండి. పాటలు పాడతలేరు, పాడాలి. వినేవారికి వారు ఎదురు చూస్తున్నారు. పాడవునా? ఆచార్జీ పాడండి. ఏదైనా కొత్తదనంతో పాడండి మంచిగా. విశ్వభారత వీరలేవోయి, ప్రగతి పథముల వెంట పదవోయి. ఆగండి స్వామి, ఆగండి. ఈ ప్రసంగాన్ని సరే ఆధ్యాత్మికంగా పాడితే కొద్దిగా లోతుకు పోతుంటది. ఇది క్రాంతి పథం కాదు, అది ఆందోళన కాదు కదా. భక్తిపూర్వకంగా పాడండి. రాజమణమ్మ గారు పాడండి. పుస్తకం లేదు ఆచార్య, నేను శ్యామలయ్య గారు పాడండి, అందుకోండి అవకాశం. ఓం. ఏమని పిలుతును నిన్ను, నేమని పిలుతును నిన్ను, స్వామి అందునా సకుడాయందునా, స్వామి అందునా సకుడాయందునా, ప్రేమకు నెలవగు ప్రియుడాయందునా, ఏమని పిలుతును నిన్ను, నేమని పిలుతును నిన్ను, తల్లి అందునా తండ్రి అందునా, తల్లి అందునా తండ్రి అందునా, ఎల్లర బ్రోచెడు ఈశ్వర అందునా, తల్లి అందునా తండ్రి అందునా, ఎల్లర బ్రోచెడు ఈశ్వర అందునా, ఏమని పిలుతును నిన్ను, నేమని పిలుతును నిన్ను, దివ్య సౌఖ్యమిడు దేవాయందునా, దివ్య సౌఖ్యమిడు దేవాయందునా, అవ్యయుడగు పరమాత్మాయందునా, దివ్య సౌఖ్యమిడు దేవాయందునా, అవ్యయుడగు పరమాత్మాయందునా, ఏమని పిలుతును నిన్ను, నేమని పిలుతును నిన్ను,
భవరోగామా వైద్యాయందునా భవరోగామా వైద్యాయందునా వివిధ జగద్గణ వేద్యాయందునా ఏమని పిలుతును నిన్ను స్వామి యందునా సకుడాయందునా గురులకు నెల్లను గురువాయందునా గురులకు నెల్లను గురువాయందునా వరముల నిడు కల్ప తరువాయందునా గురులకు నెల్లను గురువాయందునా వరముల నిడు కల్ప తరువాయందునా ఏమని పిలుతును నిన్ను నేమని పిలుతును నిన్ను ఎంతయు భక్తుల హృదయారంగముల ఎంతయు భక్తుల హృదయారంగముల వింతగా వెలుగెడు వెలుగాయందునా ఎంతయు భక్తుల హృదయారంగముల వింతగా వెలుగెడు వెలుగాయందునా తల్లి అందునా తండ్రి అందునా తల్లి అందునా తండ్రి అందునా ఎల్లర బ్రోచెడు ఈశ్వర అందునా అందరికీ ప్రారంభించారు చాలా అద్భుతంగా. కానీ చివరికి వచ్చేసరికి మరి అదే జానపద కళ ప్రావీణ్యంలోకి వెళ్ళిపోయారు. మంచి ఉత్సాహం. నమస్తే. ఓ పాట బాగుంది ఆచార్య, పాడాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, కూర్చున్న సమయం కుదరట్లేదు ఇక్కడ. చిన్నగా ఉంటే పాడండి. ఇప్పుడు పాడమంటారా ఆచార్య? పాడండి. ఓం నమస్తే ఆచార్య. చిత్రమగు పాత్ర అదిగో చూడుము, మిత్ర ఆ పాత్రపై మూత తీయుము, దానిలో దాగినది ఒక సత్యము, తెలుసుకో అందులోని రహస్యము. హేమాకృతి అది ఎంత అద్భుతమది, వరమౌ హిరణ్మయ పాత్రది. ఆ కన్నులు మిరుమిట్లు గొలిపే మహోజ్వల కాంతుల ప్రసరించుచున్నదది. పాత్ర తళతళ మెరుపులు సోద్యము, జనులు అగుచుండిరి మంత్రముగ్ధము, దానిలో దాగినది ఒక సత్యము, తెలుసుకో అందులోని రహస్యము. చిత్రమగు పాత్ర అదిగో చూడుము, మిత్ర ఆ పాత్రపై మూత తీయుము. పాత్రయే అంతటి విలువైనదగుచో, ఆ పాత్రలో గలదేమిటదో, అది ఎంత విలువైనదయుండునో, అది ఎట్టి స్వరూపము కలిగినదో అని తాత్వికులు తలపోయుచుండిరి. పామరులు చంద బాహ్యానందము, దానిలో దాగినది ఒక సత్యము, తెలుసుకో అందులోని రహస్యము. ఈ ధన సంపదలు, ఈ వైభవాలు, ఈ కోరికలే ఆ తళతళలు, పుత్రేషణలు, ఈ విత్తేషణలు, ఈ లోకేషణలే ఆ మిలమిలలు, ఈ ఆకర్షణలు శక్తివంతము చేయుచున్నవి వివేకమును భ్రష్టము, దానిలో దాగినది ఒక సత్యము, తెలుసుకో అందులోని రహస్యము. చిత్రమగు పాత్ర అదిగో చూడుము,
అగుపడు ఈ కాయమే నేననుకుని గుర్తించమైతిమి చేతనను అనుశబ్దమున ఆ ఉన్న విషయము గమనించుము ఏ మాత్రమును సృష్టి నిర్మాణమును జూచి మురుతుము ఇందెగల సృష్టి నిర్మాత నెరుగుము దానిలో దాగినది ఒక సత్యము తెలుసుకో అందులో రహస్యము చిత్రమగు పాత్ర అదిగో చూడుము చంచలములు ఈ పంచేంద్రియములు బయటే వీటి పనులన్నీయును అందుకే మానవులు విషయాల వసులై బంధనములో పడుచుండెదరు చూపు మరలించి లోపలికి ఎవ్వడో ఒక్కడే అందుకోగలడు అమృతం దానిలో దాగినది ఒక సత్యము తెలుసుకో అందులో సత్యము చిత్రమగు పాత్ర అదిగో చూడుము దాగిన ఆ సత్యమును తెలిసినావా సావేదిక సంశయములకు లభ్యమైనదా ఆ పరతత్వము ఏ ఐశ్వర్యములెందులకు చిన్నమైపోవు కర్మల బంధము బ్రతికి ఉన్నప్పుడే మోక్షానందము దానిలో దాగినది ఒక సత్యము తెలుసుకో రహస్యము చిత్రమగు పాత్ర అదిగో చూడుము అతి త్రీవరములై మా ముఖముపై బడు ఆ పాత్ర కిరణ సమూహములు కమనీయత మౌని రూపము ఘన అవి ఎంతయో ఆటంకములు దేవ ఆ కాంతిని ఉపసంహరింపవా సత్యమై మాకు సాక్షాత్కరింపవా మాయాంతకారమును మార్పవా వేద వీణాక్వణమునాలకింపవా చిత్రమగు పాత్ర అదిగో చూడుము మిత్ర ఆ పాత్రపై మూత తీయుము అంత సక్షివులు నిక తెరచి చూడుము నేస్తమా వాస్తమును గమనించుము అది ఆ పాత్రలోనున్న సత్యము తెలుసుకో అందులోని రహస్యము చిత్రమగు పాత్ర అదిగో చూడుము మిత్ర ఆ పాత్రపై మూత తీయము దానిలో దాగినది ఒక సత్యము తెలుసుకో అందులో రహస్యము. ఓం నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. అట్లా మరీ తలను దించుకొని చదివితే మస్తిష్కం మీద ప్రభావం పడుతున్నది. రక్తం అందట్లేదు మస్తిష్కానికి. మరీ అంత కిందికి దించుకొని చక్కగా అట్లాగే ఉండండి. ఈ కథ గేయం రాసినటువంటి వ్యక్తి ముందటేమో చాలా స్ఫూర్తిదాయకంగా ఉత్సాహంగా ఉన్నాడు, చివరికి వచ్చేసరికి నిద్రపోతున్నాడు. అన్ని నువ్వే చేసి పెట్టు అంటున్నాడు. సాక్షాత్కారం కల్పించు, మాకు ఆ జ్ఞానంను ఎడబాపు అని నిద్రపోతున్నాడు అక్కడ. ముందు తర్వాత లేదు. ఓ పుష్పమ్మ గారు, శ్యామలయ్య గారు, ఇవాళ సంజయపాసన ఎవరిదో చెప్పండి. ఓం ఆచార్య ఎవరిది? ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. అందరి ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య సందేహ నివృత్తి చేసినందుకు. ఈరోజు విజయ దుర్గమ్మ గారు చేయిస్తారా? మీరు చేయించండి అమ్మా, వారు చేయించలేదు. జయమ్మ గారు, జయమ్మ గారు ఉంది అమ్మాయి. చర్జీ నేను చేయాల్సిన చాలా కదా చేయించండి.
ఓం నమస్తే ఆచార్య. సంధ్యాపన బ్రహ్మయజ్ఞము. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రయితాం స్వాహ. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్ ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం విశోబలం. ఓం కరతల కరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మా పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం సాభిద్ధా తపస్సోऽధ్యజాయత. తతో రాత్రియజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదతి సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదదతి స్వస్య మిషతో వసి. సూర్యాచంద్రమసౌ జాతాయత పూర్వమకల్పయతు. దివించ పృథివీంచాంతరిక్షమదో స్వః. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం ప్రాచీదికగ్నిరధిపతిరషితో రక్షితాదిచ్చాయిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమః ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః. దక్షిణాదిగింద్రోధిపతిః స్థిరశ్చిరాజిరక్షిత పితరశవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమః ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః. ప్రదీచీదిక్వరుణోద్యధిపతిః ప్రదాకూరక్షితాన్న విషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమః ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః. ఉదీచీదిక్ సోమోద్యధిపతిః స్వజో రక్షితాస్ నిర్షవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమః ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః. ధ్రువాదిగిష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుదుషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమః ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః. గోర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిః స్విత్రో రక్షితా వర్షమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమః ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః. జాత వేదసే సునవామ సోమమరాతీయతోని దహాతి వేదః. సనః పరిషదతి దుర్గాణి విశ్వ. రావేవ సింధుం దురితాత్యాగ్నిః. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణశ్చాగ్నేః. ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతః ఉదుత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః. దృశే విశ్వాయ చూర్యం వద్వయం తమసస్వరిష్వ. పత్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం.
తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరతు హస్తేమ శిరదృశ్యతం జీవేమ శిరదృశ్యదగం శృణుయామ శిరదృశ్యతం ప్రభ్రమామ శిరదృశ్యతం అధీనా సామ శిరదృశ్యతం వోహెచ్చ శిరదృశ్యతాత్. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షకావో సచితానంద అనంత స్వరూప నిత్యుడువు బుద్ధుడువు ముక్త స్వభావుడువు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయ్యున్న పరమాత్మ నీకు అనేక నమస్కారములు. ఏ జగదీశ్వర దయానిధి భవత్కృపయ అనేన జపోపాసనాది కర్మణ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మాకు సిద్ధులు ప్రాప్తి ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః. ఓం నమస్తే ఆచార్య. ధన్యవాదాలు సార్. వీడియో నమః. ఓం నమస్తే. ఓం శాంతి పాఠం చెప్పమంటారా ఆచార్జీ? ఓం పుష్పమ్మ గారు ఎపిసోడ్ గురించి కూడా చెప్తారు. వరలక్ష్మమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిః వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరి ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సమయం చేస్తే బాగుంటదేమని